ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇది ఇశ్రాయేలుకి ఇవ్వబడిన ఈ వాగ్దానం గురించి చాలామంది వ్యంగ్యంగా మాట్లాడతారు, కొంతమంది సంతోషంగా మాట్లాడతారు, ఇంకొంతమంది దాని గురించి ఆందోళనగా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా AD 70లో ఇశ్రాయేల్ ప్రజలు చెదిరిపోయిన తర్వాత ఆయా దేశాల్లో ద్వేషించబడ్డారు, హింసించబడ్డారు. ముఖ్యంగా హిట్లర్ టైంలో 60 లక్షల మంది చనిపోయారు. మరి దేవుడు ఎందుకు వారిని కాపాడలేదు, ఎందుకు వారిని రక్షించలేదంటే దానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఆ వాగ్దానం నెరవేరాలంటే, దాని అమలు కావాలంటే అది ఇజ్రాయెల్ దేశంలో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని అమలు చేస్తాడు. అందుకే 1948 దేశం ఏర్పడిన తర్వాత ఇన్ని సంవత్సరాలుగా ఆ దేశాన్ని కాపాడుతున్నాడు. శత్రువు దాడి చేస్తున్న ప్రతి యుద్ధంలో విజయం వస్తుంది. ఆ యొక్క వాగ్దానం వారికి రావాలంటే వారు ఆ దేశంలోకి వెళ్లాల్సిందే. ఇప్పుడు వారు ఆ దేశం వెళ్ళే పరిస్థితిలోకి వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా యూదులు యాంటీ సెమిటిజం ఎదుర్కొంటున్నారు. త్వరలో నిన్ను కాపాడువాడు కొనుకుడు నిద్రపోడనే వాగ్దానంలోకి వారు వెళ్ళబోతున్నారు.